నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు ఏంటి వృషభం అని రాశారు? ఏం చెప్పబోతున్నారు? వృషభ లగ్నం, వృషభ రాశి రాశి గాని, లగ్నం గాని. క్యారెక్టరిస్టిక్స్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏంటి, ఎలా అసలు వాళ్ళ జీవితం ఏంటి, దాని గురించి చెప్దాం. లాస్ట్ టైం ఆల్రెడీ మేషం గురించి మాట్లాడుకున్నాం. అవును. వృషభం చెప్పండి. వృషభంలో ఫస్ట్ పాయింట్ అహంకారం. ఫస్ట్ అహంకారమా? నరాల్లో రక్తంలో ప్రవహిస్తుంది అహంకారం. ఇస్ ఇట్? ఎస్, ఐఎమ్ గాడ్. అహంకారం ఒక అలంకారం లేండి వృషభానికి. అహంకారం ఒక అలంకారం. అది ఎలా చెప్తారు, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది చెప్తాను. కానీ ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి, నేనే మొత్తం సర్వస్వం, 2 రాష్ట్రాలు నేనే నడిపిస్తున్నా, ఈ స్టేజ్కి వెళ్ళిపోతారు. తప్పు లేదు, ఎందుకంటే ఇది ఒక రకమైన కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్తో నడిచే మనిషి పేరు వృషభం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేను చెప్తాను. దానివల్ల ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయో, ఎలా ఏం చేయాలి చెప్తాను. ఫస్ట్, చాలా అలర్ట్గా, చాలా కేర్ఫుల్గా ఉంటారు వీళ్ళు. కీన్ అబ్జర్వర్, చుట్టుపక్కల ఏం నడుస్తూ ఉంటుంది అబ్జర్వ్ చేస్తారు. మెయిన్గా వృషభంలో కృతిక ఇంకా రోహిణి నక్షత్రం ఉంటుంది. కృతిక అయితే మృగశిర కూడా ఉంటుంది. కృతిక అయితే సూపర్ ఇంటెలిజెంట్. ఎవరితో ఎలా మాట్లాడాలి, చుట్టుపక్కల ఏం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. 4 వైపులు ఏం నడుస్తుంది అనేది కృతిక దగ్గర నేర్చుకోవాలి. ఎలా బ్రతకాలి అనేది రోహిణి దగ్గర నేర్చుకోవాలి. ఎంత ధర్మంగా బతకాలి, ఎంత గొప్పగా బతకొచ్చు అనేది మృగశిర నేర్పిస్తుంది. రోహిణి అంటే కృష్ణుడు, మృగశిర అంటే సీత. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చాలా గొప్ప రాశి ఇది. కానీ సీతాదేవిలాగా పవిత్రంగా ఉండాలి, కృష్ణుడిలాగా కర్మని, ధర్మాన్ని పట్టుకొని నడవాలి, కృతికలాగా తెలివితేటలు వాడాలి. బిగ్ బుల్, ఐఎమ్ రైట్. అలాగే ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా. ఇన్ డెప్త్ ఒక్క సబ్జెక్టులో బాగా స్టూడియస్, ఒక్క సబ్జెక్ట్లో విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు ఇంగ్లీష్ బాగొచ్చు, నేనున్నా, నాకు జాతక శాస్త్రం బాగొచ్చు. వృషభ రాశి వాడికి ఒక సబ్జెక్ట్లో బాగా విపరీతమైన ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది కంపల్సరీ. అలాగే ఇలా కాదు, అందరిలాగా కాదు, అందరిది ఏదో చూచాయిగా పై పైన నేర్చేసుకుంటారు. వీళ్ళకి కంపల్సరీ ఒక సబ్జెక్ట్ బాగా అబ్బుతుంది. బై బర్త్ గాడ్ గిఫ్ట్. నెక్స్ట్, బిగ్ బుల్, ఐఎమ్ రైట్. ఇప్పుడు బుల్ ఎలా ఉంటుంది, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. నేను వెళ్తున్న డైరెక్షన్ కరెక్ట్ అని అలా దూసుకుంటూ వెళ్ళిపోతుంది, అందరికన్నా స్పీడ్గా. అంటే అంత ఇంటెన్సిటీ ఉంటుంది అని చెప్పడానికి. కాబట్టి మీ డైరెక్షన్ ఒకసారి జాగ్రత్తగా నిర్ణయించుకోండి. తప్పు డైరెక్షన్ వెళ్ళకూడదు. అక్కడ ముళ్ళు ఉన్నాయంటే మీరు పరిగెత్తుకుంటూ వెళ్తే ఏమవుతుంది, సఫర్ అవుతారు. చాలా జాగ్రత్త. అధర్మం వైపు వెళ్ళినా కూడా అంతే. కరెక్ట్ డైరెక్షన్ ఎంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్ రాంగ్ అయితే జీవితాలే పాడైపోతాయి. డైరెక్షన్ రైట్ అయితే ఎక్కడికో ఆకాశానికి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత చాలా ఆశలు ఉంటాయండి. లగ్జరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఆబ్వియస్లీ కారు, విల్లా, రైట్. BMW కారులో దిగాలి, విల్లాలో ఉంటా నేను. దట్ విల్ బి దేర్ బికాస్ శుక్ర అధిపతి కాబట్టి వృషభానికి ఆబ్వియస్ గా లగ్జరీస్ ఉంటాయని అనుకోవచ్చా? ఆకాంక్ష ఉంటుంది లగ్జరీస్ మీద. గ్యారంటీ అంటే చాలా బాగా ఆశ ఉన్న రాశి ఇది. విపరీతమైన ఆశ ఉంటుంది, విపరీతమైన కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, విపరీతమైన ఇంటెన్సిటీ, పవర్. చాలా మంచి రాశి ఇది. కానీ దాన్ని ఎలా సాధించాలి అనేది నేను చెప్తా లాస్ట్లో, ఇవన్నీ బ్యాలెన్స్ చేసేటట్టు. తర్వాత శుక్రుడు 9H 9,000 10th హౌస్, 9,000 10th హౌస్, భాగ్యస్థానము, లక్ష్మీ స్థానము కంట్రోల్డ్ బై సాటర్న్. కాబట్టి శని ఆటోమేటిక్ స్ట్రాంగ్ ఉంటుంది. శని దశలో మంచి రిజల్ట్స్ వస్తాయి, శని అంతర్దశలో మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత సో వీళ్ళకి ఎల్నట్ శని కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని మంచి రిజల్ట్స్ ఇస్తాయి. శని అనేది ఫేవర్ చేసే ప్లానెట్. వీళ్ళకి ఎప్పుడు ఫేవర్ చేస్తుంది వృషభ రాశికి పక్కా.
వీళ్ళకి శని ఇంకా కుజుడు స్ట్రాంగ్ ఉంటారు ఎప్పుడు, గుర్తుపెట్టుకోవాలి. Okay. వీళ్ళు డ్యామేజ్ చేయగలిగింది కేతు ఒక్కడే. వృషభ రాశిని శుక్రుడు కాబట్టి శుక్రుడు కేతు ఒక్కడే డ్యామేజ్ చేయగలడు. ఓకే, అది కూడా చెప్తా వస్తుంది లైన్లో. తర్వాత వృషభ రాశి శుక్రుడు అధిపతి లక్ష్మీదేవత కాబట్టి ప్రతిదీ లక్ష్మీదేవత కంట్రోల్ చేస్తుంది. అంటే విష్ణుమూర్తి ఇండైరెక్ట్గా, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించాలి. తర్వాత క్రౌడ్ పుల్లర్స్, వీళ్ళే విపరీతమైన క్రౌడ్ని పుల్ చేయగలరు. వీళ్ళకున్న ఒక మ్యాజిక్తో అట్రాక్ట్ చేయగలరు. కరెక్ట్, వీనస్. అందుకని వీళ్ళు సినిమా రంగాలు మీడియాలో బాగా రాణిస్తారు. చాలామంది ఉంటారు వృషభం వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్స్లో. తర్వాత ఇది అయిపోయింది. మ్యారేజ్ విల్ చేంజ్ లైఫ్. నిజమా? పెళ్ళవగానే మనిషి మారిపోతాడు. వృషభ రాశి పెళ్ళైన తర్వాత ఒక మనిషి పెళ్ళికి ముందు అంతకు ముందు ఆ తర్వాత టైప్ లో ఉంటారు. ట్రూ. వేరే రాశులు చూడండి, పెళ్లి ముందైనా పెళ్లి తర్వాత ఒకటే రకంగా మారడు మనిషి. కానీ వృషభ రాశి కంపల్సరీ పెళ్లి తర్వాత మారిపోతాడు, గ్యారంటీ మారుతాడు 100%. ఎలాంటి మార్పు అనుకోవచ్చు? కొందరు మంచికి మార్పు వస్తుంది, కొందరికి చెడుకి మార్పు వస్తుంది. అది వాళ్ళ మీద, వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కానీ జీవితం అయితే మారుతుంది మానసికంగా ఎస్పెషల్లీ. అది గుర్తుపెట్టుకోవాలి. మ్యారేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ వృషభ రాశి అండ్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు. ఇప్పుడు వృషభం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వృషభం కంటిన్యూ చేద్దాం. కీన్ అబ్జర్వర్, ఇప్పుడే మాట్లాడాము, చాలా కీన్గా ఉంటారండి. జడ్జ్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మొత్తం ప్లానింగ్ అంటారు చూడండి, చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తారు. చాలా అంటే విజన్ కనిపిస్తూ ఉంటుంది, వీళ్ళకి విజన్ ఉంటుంది. ఏదో ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలి, మనం టిఫిన్ సెంటర్ పెడదామా లేకపోతే తోపుడు బండిలో పెడదామా? ఇక్కడ అందరు లేబర్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తోపుడు బండి పెడితేనే బాగా నడుస్తుంది. ఇది క్లాస్ ఏరియా బంజారా హిల్స్, ఇక్కడ మంచి షాప్ పెట్టి ఏసీ పెట్టాలి అంటే ఒక విజన్ కనిపిస్తుంది మనిషికి. వ్యాపారంలో బాగా రాణించగలుగుతాడు. అంటే విజన్ ఉన్న మనిషి వీడు బేసిక్గా. వ్యాపారం చేస్తే మనిషి ఏ రోజైనా వీడు, ఎందుకంటే 2వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారం చేస్తే మంచిది. నెక్స్ట్, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే 2-7 కాంబో ఉంది వీళ్ళకి. 2వ ఇల్లు డబ్బు, 7వ ఇల్లు పెళ్లి కాబట్టి మనీ అండ్ మ్యారేజ్. సో వీళ్ళకి మనీ ఇంపార్టెంట్, మ్యారేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండే వృషభ రాశి అంటే, డబ్బులు పెళ్ళి. చాలామందికి ఓన్లీ పెళ్ళి ఇంపార్టెంట్, చాలామందికి ఓన్లీ డబ్బు ఇంపార్టెంట్. వీళ్ళకి 2 ఇంపార్టెంట్, ప్లస్ ఈ రెండే లైఫ్లో రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. మనం అనుకున్నట్టు లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి వీళ్ళు. లక్ష్మి ఓవరాల్గా దీంతోపాటు గణపతి ఆరాధన కూడా చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే గణపతి కేతు, గణపతినే శుక్రుడే కేతు వల్ల డ్యామేజ్ అవుతాడు. సో కేతుని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి గణపతి ఆరాధన కూడా చేయాలి. లక్ష్మీ ఆరాధన ఎప్పుడు చేసినా గణపతి ఆరాధనతో మొదలెట్టి తర్వాత లక్ష్మీ ఆరాధన చేయాలి. చేస్తే ప్రాబ్లమ్స్ రావు. వీళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కేతునే పెడతాడు, ఆ కేతుని బ్యాలెన్స్ చెయ్యాలి. ఇప్పుడు అదే మాట్లాడదాం, వీనస్ కేతు ఫైట్. సో ఇప్పుడు మనం అనుకున్నాం అహంకారం, ఐఎమ్ గాడ్, ఐఎమ్ ఎవ్రీథింగ్, ఈ కార్, బిల్లా, ఐఎమ్ రైట్, బిగ్ బుల్, ఇవన్నీ పతాక స్థాయికి తీసుకెళ్ళిపోతాయి కానీ ముంచేస్తాయి. ఎవరు? కేతు. శుక్రుడు అనుకుంటాడు ఏమైనా చేద్దామని పోతాడు, కేతు మధ్యలో ఇబ్బంది పెడతాడు వీళ్ళని. శుక్రుడిని కేతువే పాడు చేయగలడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే కేతు కోసం స్పిరిచువాలిటీకి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి, వదిగి ఉండాలి, గణపతి ఆరాధన చెయ్యాలి, కంపల్సరీ గణపతి ఆరాధన చెయ్యాలి. కేతు బ్యాలెన్స్ అయితే వీనస్ యాక్టివేట్ అవుతాయి, ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఇవన్నీ నడుస్తాయి. మీకు అహంకారం నడుస్తుంది, కార్ వచ్చేస్తుంది, విల్లా వచ్చేస్తుంది. ఏ రోజైతే కేతు అనుగ్రహం లేదో ఈ కార్ ఎగిరిపోతుంది, విల్లా ఎగిరిపోతుంది, అహంకారంతో దేవుడు పాతాలను తొక్కేస్తాడు. సో వృషభ రాశి వాళ్ళు కంపల్సరీ కేతు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గణపతి ఆరాధన కంపల్సరీ చేయాలి, స్పిరిచువల్ గా ఉండాలి. కేతు అంతర్దశలు దశ రావాలి అని అంటే డెఫినెట్ గా కృతికాకి మోస్ట్లీ రాదు, ఎప్పుడో 100 years ఆ టైంలో వస్తుంది, 180 కదా. రోహిణికి కూడా ఇంచుమించు 70-60s లో వస్తుంది. మృగశిరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్లా కేతు దశలు వచ్చినప్పుడు, అంతర్దశలు వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంతర్దశ రావచ్చు, ఏమైనా మామూలు జీవితంలో కూడా ఎదగకూడదు. అంటే ఎదగాలని కోరుకుంటుంది కానీ వదిగి ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎక్కువగా ఎగరకూడదు, కొంచెం
నార్మల్ గా ఉండాలి, గ్రౌండెడ్ ఉండాలి అని గ్రౌండెడ్ చెప్తున్నారు. ఉండాలి. ఇప్పుడు నాకు విల్ల ఉండొచ్చు, నాకు ఇప్పుడు ఎలా అంటే అహంకారం, నేను గొప్ప అని. నువ్వు ఏమైనా ఉండొచ్చు, నువ్వు వెధవా, నువ్వు వేస్ట్ ఫెలో అనకూడదు. నేను గొప్పవాడిని, నేను బాగుండాలి, నాతో పాటు అందరు బాగుండాలి. ఆ ఫిలాసఫీ ఉండాలి. వృషభ రాశి ఎలా ఉంటదంటే నేనే గొప్పవాడిని, నాకే అన్ని వచ్చు. తప్పు కదా. అది చాలా పెద్ద తప్పు. Right. ప్లస్ గుర్తుపెట్టుకోవాలి, నీకన్నా టాలెంటెడ్ పీపుల్ కూడా ఉంటారు భూమి మీద. సో అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. Sure. వృషభ రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీకన్నా గొప్ప వాళ్ళు కూడా ఉంటారు, మీకన్నా తక్కువ వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. Yeah. అది గుర్తుపెట్టుకోవాలి జీవితంలో. Mm. ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంకి వెళ్తే అక్కడ రెస్పెక్ట్ అనేది ఫైనాన్షియల్ స్టేటస్ పెట్టి ఇవ్వరు, అందరూ సమానమే అక్కడ. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేది ఉండదు. సో ఇండియాలో కూడా అలా రావాలి అని కోరుకుంటున్నా. Right. ఇక్కడ ఎలా అంటే ఒక మాజీ ఎక్స్ కార్పొరేటర్ కూడా వస్తే రోడ్డు మీదకి ఒక తెల్ల చుక్క తెల్ల ప్యాంట్ వేసుకొని ఒక 100 మందిని వేసుకొని వచ్చి పోతాడు. వాళ్ళందరూ అనుచరులు సార్ 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 అని యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా భజన బ్యాచ్ ఎక్కువ, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ భజన బ్యాచ్ వీళ్ళ దగ్గర వృషభ రాశి వాళ్ళ దగ్గర చేరుతారు ఎక్కువ, భజన బ్యాచ్ వచ్చి. గుర్తుపెట్టుకోవాలి, మనం చాలా స్టేబుల్గా ఉండాలి. మనం లేపుతుంటే అమ్మో జాగ్రత్తగా ఉండాలిరా బాబు వీడుతూ అంటారు. అట్లా భజన అదే లేపే పరిస్థితి ఉంటే దించుతాడు కూడా ఇడు అని అనుకోవాలి, ముంచుతాడు అని అనుకోవాలి. యా, కరెక్ట్, ముంచుతాడు కూడా. ఆడు ముంచడానికి వస్తాడు, ఈ పక్క గుర్తుపెట్టుకోవాలి. మనం భజనలోకి ఉంటే ఎట్లా, దేవుడికి భజన చేయాలి మనం అంతే. అంతే. మన భజనలు ఎవరు చేయకూడదు. రైట్. తర్వాత ధనస్థానం బుధుడు, భాగ్యస్థానం శని, లాభస్థానం బుధుడు, లక్ష్మీ స్థానం శని. సో సాటర్న్ మెర్క్యూరీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇక్కడ. రైట్. సో సాటర్న్ మెర్క్యూరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి, ప్లస్ కంట్రోల్ చేసేది శుక్రుడు. ఇది చాలా అద్భుతమైన రాశి చెప్పుకోవాలి. ఎందుకంటే శని పవర్ఫుల్ ప్లానెట్, బుధుడు పవర్ఫుల్ ప్లానెట్, కంట్రోల్ చేసేది లక్ష్మి. కాబట్టి మీ జీవితాన్ని మీరు జాగ్రత్తగా డీల్ చేస్తే చాలా బాగుంటుంది. ఎగరకండి ఎక్కువ అని చెప్తున్నా వృషభ రాశికి. గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ప్రాబ్లం ఇది. ఇది కన్నా సరిపోయింది అనుకో, ఆ భాగ్యస్థానము, ఆ లాభస్థానము, లక్ష్మీ స్థానము అన్ని కలిసి వస్తాయి మీకు. లగ్నము రాశి వృషభం ఉన్నప్పుడు ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. దానికి మనం ఆటంకం వేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4th హౌస్ హ్యాపీ ప్లస్ ఫ్యామిలీ, అంటే రకరకాల ఆనందం అనేది ఫ్యామిలీ నుంచి వస్తుంది వీళ్ళకి, రిలేషన్స్ నుంచి. రిలేటివ్స్ అంటే బాగా ఇష్టం. అమ్మ నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భర్త, పాప, బాబు విపరీతమైన ఆనందం ఇస్తాయి వృషభ రాశికి. సో ఎప్పటికప్పుడు రిలేషన్స్ని కాపాడుకోవాలి వీరు. ప్రతి మనిషి కాపాడుకోవాలి. వీళ్ళు స్పెషల్గా ఎందుకు కాపాడుకోవాలంటే వీళ్ళకి రిలేషన్స్ కలిసి వస్తాయి. 4th హౌస్ ప్రాపర్టీ కాబట్టి ఈ రిలేషన్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే ప్రాపర్టీ కూడా అంత పెరుగుతుంది. తర్వాత కమలాత్మిక, లక్ష్మీదేవి మరో స్వరూపం. సో కమలాత్మికని కూడా పూజించాలి వీరు. లాస్ట్లో మన పాయింట్, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్. వృషభ రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ రెస్పెక్ట్ చేయరు, చాలామంది చూచాయగా చూస్తారు. అలాంటి వాళ్ళు దయచేసి వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని కోరుకుంటున్నా. ఏ రాశి వారైనా డెఫినెట్గా లైఫ్ పార్ట్నర్కి, అమ్మ నాన్నకి అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ వృషభ రాశి వాళ్ళు కొంచెం లైఫ్ పార్ట్నర్ కొంచెం తక్కువ చేసి చూస్తారు, మంచిది కాదు, అది మంచిది కాదు. మన లైఫ్ పార్ట్నర్కి మనకు సరి సమానంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోవాలి, హీఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. సో ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ రిలేషన్స్. అండ్ గణపతి ఆరాధన చేస్తే మీరు కోరుకున్న కారు, విల్లా, ఇన్డెప్త్ నాలెడ్జ్ కూడా వస్తుంది, లక్ష్మీ కటాక్షం జరుగుతుంది, క్రౌడ్ కూడా పుల్ చేయొచ్చు. ఇవన్నీ మీకు అర్థమైంది కదా కండిషన్. ఈ కండిషన్ కనుక ఫుల్ఫిల్ అవుతాయి అంటే సింపుల్గా రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ వస్తుంది, దాంతోపాటు డబ్బు కూడా వస్తుంది వృషభ రాశికి. గివ్ అండ్ టేక్. రైట్. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ రాశిస్ అని చెప్పుకోవచ్చేమో కదా వృషభ రాశి అంటే. రైట్, డెఫినెట్ గా వృషభ రాశి వాళ్ళు అదృష్టవంతులుగా ఖచ్చితంగా చాలా మంది కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మన బిహేవియర్ కూడా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. మన ఏ రాశికి చెందినప్పటికీ మనం ఎలా ఉన్నాము, మన నడవడికి ఎలా ఉన్నది అనేది డెఫినెట్ గా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి ఆర్ మిథున లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే. జై శ్రీరామ్.